బుధవారం కడప నగరం రెడీమర్ చర్చిలో నేషనల్ బిషప్ కౌన్సిల్ బిషప్ మల్లెం విజయభాస్కర్ గారి ఆధ్వర్యంలో రాయలసీమ బిషప్ అండ్ లీడర్స్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ మాజీ రాజ్య సభ్యులు ఎన్ తులసిరెడ్డి, టీడీపీ రాష్ట్ర నాయకులు అమీర్ బాబు, బండి జకరయ్య, బోనం శైలాసు హాజరయ్యారు. సందర్భంగా వారు తులసిరెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు. రాజ్యాంగం సూచించిన ప్రకారంగా సమానత్వం, సమన్యాయం, ప్రతి ఒక్కరూ కలిగా ఉండాలన్నారు. టీడీపీ నాయకులు అమీర్ బాబు మాట్లాడుతూ లౌకిక ప్రజాస్వామ్యంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఐక్యత కలిగి ఉండాలన్నారు. బండి జకరగా మాట్లాడుతూ దేశంలో క్రైస్తవులకు, దళితులకు రక్షణ లేదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితులకు రక్షణ కల్పించాలన్నారు. బోనం కైలాస్ మాట్లాడుతూ క్రైస్తవ పాస్టర్లకు అనేక సంక్షేమ పథకాలు అందించిన ఘనత టీడీపీ అన్నారు. ఆధ్యాత్మికత కలిగి ఉండడం ఎంతో శ్రేష్టమన్నారు. ఈ కార్యక్రమంలో 15 మంది బిషప్లు గాను 9 మంది రెవరెండులు అభిషేకించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బిషప్ బోనం ప్రభుదాసు, కేసీ డేవిడ్, మల్లెం విజయశేఖర్, బిషప్ డేనియల్ కృష్ణదాసు, రెవ మార్కు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి ప్రాంతం నుంచి మన మధ్యలోకి వచ్చారు. అనేక సంవత్సరాలు సేవ చేసిన వారు. ఈ రోజున నిప్ కౌన్సిల్ వీరిని విజయ్ కుమార్ గారిని బిషప్ విజయ్ కుమార్గా ఈ రోజు నుంచి పిలువబడతారు. దేవుడు వీరిని దీవించును గాక. బిషప్ స్టేటస్ను మేము డిక్లేర్ చేస్తున్నాం వీరందరికీ. ఈ రోజు నుంచి బిషప్ షారోన్ రాజుగా డిక్లేర్ చేస్తున్నాం నిప్ కౌన్సిల్ తరపు నుండి. పట్టుకోండి. అతి పురాతనమైన పాస్టర్స్ ఫెలోషిప్కు ప్రెసిడెంట్గా ఉంటూ అనేక సంఘాలు కలిగినటువంటి ఆనంద్ పాల్ గారిని ఈరోజు బిషప్గా అభిషేకించాం. ఈ రోజు నుంచి బిషప్ ఆనంద్ పాల్ గారుగా పిలువబడతారు. చప్పట్లో ఒకరు ఉన్నారు. వచ్చారు. వారిని ఈరోజు బిషప్గా అభిషేకించాం. ఈ రోజు నుంచి బిషప్ అశోక్ కుమార్గా వారిని మేము డిక్లేర్ చేస్తున్నాం. దయచేసి బిషప్ తీసుకున్న వారందరూ కలిసి గ్రూప్ ఫోటో. సేవకులందరికీ దీవించి ఆశీర్వదించుకుంటున్నాం. అన్ని విధాలుగా మీదే మహిమ, ఘనత, ప్రభావములు అందరి ద్వారా మీరు చెందించుకుంటారు. ఆ రాష్ట్రానికి వచ్చిన ప్రతి దైవ సేవకులను దీవించి తిరిగి ప్రయాణంలో కూడా మీరు ఎంతవరకు మహిమకుంటారు. యేసు క్రీస్తు వారి ఘనమైన నామములోనే ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. దేవుని ప్రేమ, కుమారుడు యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసము, సమాధానం ఈరోజు యొక్క రాయలసీమ యొక్క పాఠశాల లీడర్స్ యొక్క కాన్ఫరెన్స్లో ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని జరిగించినటువంటి ఇది మన దేవుని యొక్క కృప. అలాగే బిషప్ పురుషుడు ప్రభు రాక పర్యాంతరము ఆయన సన్నిధి సమాధానము మనందరికీ ప్రభు రాక పర్యాంతరం సన్నిధితో నడిపించుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మిత్రులందరికీ యేసు ప్రభు నామములో శుభములు, ఆశీస్సులు. నా పేరు మార్టిన్ కాట్రగడ్డ, ఆర్చ్ బిషప్, నేషనల్ బిషప్స్ కౌన్సిల్కి ఫౌండర్ అండ్ చైర్మన్. ఈ ఎన్ఐబి కౌన్సిల్ అనేది 24 రాష్ట్రాల్లోనూ 7 దేశాల్లోనూ 5 కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ విస్తరించి ఇండిపెండెంట్ పాస్టర్లకు అండగా తోడుగా ఉంటూ ఉన్నది. గవర్నమెంట్ ద్వారా పొందినటువంటి సంస్థ, అర్హతలు, రిజిస్ట్రేషన్, రికగ్నేషన్ కలిగినటువంటి సంస్థ. అలాగే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, అమెరికన్ మెరిట్ కౌన్సిల్ ద్వారా ISO ఇలాంటి అనేకమైనటువంటి మెరిట్ సర్టిఫికేట్స్ను, యూనివర్సిటీ అఫిలియేషన్ కలిగినటువంటి వన్ అండ్ ఓన్లీ ఆర్గనైజేషన్ నిప్ కౌన్సిల్. దీంట్లో 13,000 మందికి పైన, ఇంచుమించుగా 14,000 మంది పాస్టర్లు మెంబర్లుగా చేరారు. వారందరూ ఐడెంటిటీ అయ్యారు. అదేవిధంగా ఈ కౌన్సిల్ ద్వారా గత 9 సంవత్సరాలుగా పాస్టర్ల మధ్యలో చర్చిలకు సహాయ సహకారాలు అందిస్తూ వారి అభ్యున్నతి కొరకు పోరాడుతూ ఉన్నది. ఇది నాన్ పొలిటికల్
గ్రూప్ ఇది కేవలం క్రైస్తవులకు, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడేది. కేవలం క్రైస్తవ మతానికి సంబంధించేది కాకుండా చారిటీగా ఎవరు ఆపదలో ఉన్నా, ఎక్కడైనా ఇళ్ళు కాలిపోయినటువంటి స్థితిలో ఉన్నా, అది హిందువుల, ముస్లింల, క్రైస్తవుల అనేటువంటి భేదం లేకుండా ఈ సంస్థ ద్వారా అనేక సహాయ సహకారాలు అందించడం జరిగింది. అదేవిధంగా మరి ముస్లిమ్స్కి మరి రంజాన్ మాసంలో వారి మసీదులకు వారి అనేకమైన ఆహార పదార్థాలు పంపించడం ద్వారా మనమందరము ఒకరే, భారతదేశంలోని ప్రతి పౌరుడు ఏకస్తులే అని చెప్పి నిరూపించుకోవడం జరిగింది. ఈ సంస్థ మరి నాన్ రిలీజియస్గా, నాన్ పొలిటికల్గా పనిచేస్తుంది. ఒకవైపున అది ఒక పాయింట్. రెండవదిగా అర్హులైనటువంటి సేవ చేస్తూ సరైన సర్టిఫికెట్స్ లేకుండా అడుగుచున్న వారికి సరిగ్గా జవాబు చెప్పలేనటువంటి వారికి అధికార పత్రాలను అందించడం జరుగుతుంది. ఈరోజు కడప పట్టణంలో మరి యొక్క రిడీమర్ చర్చిలో ఇంచుమించుగా 15 మంది బిషపులు, అదే 9 మంది రెవరెండ్లు మేమందరం కలిసి ఆర్డినేషన్ కార్యక్రమం జరిగింది. కనుక ఈ కార్యక్రమం ద్వారా ఇంచుమించుగా 250 నుంచి 300 మంది ఈ యొక్క రాయలసీమ మొత్తానికి 5 రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఇదంతా ఎంతో సక్సెస్ఫుల్గా జరిగింది. రాబోయే కాలంలో మరి క్రైస్తవుల అభ్యున్నతి కొరకు అండగా నిప్ కౌన్సిల్ ఉంటుందని, వారికి అన్ని వేళలా మా సేవలు అందిస్తామని మీడియా సముఖంగా మేము తెలియజేస్తుంటున్నాం. మీడియా మిత్రులకు నమస్కారములు. ఈరోజు కడప పట్టణంలో నేషనల్ బిషప్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మరి బిషప్ ఆర్డినేషను, అలాగే రెవరెండ్ ఆర్డినేషను దైవ సేవకులకు ఇవ్వడం జరిగింది. క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించాలని, నశించిపోతున్న ఆత్మలను దేవుని వైపు నడిపించాలని అటువంటి ఒక దృఢ సంకల్పంతో ఆధ్యాత్మికమైనటువంటి ఈ యొక్క కాన్ఫరెన్స్ మీటింగును మరి విజయవంతంగా జరిగిందని కూడా మేము భావిస్తున్నాం. మరి అనేక మంది కడప జిల్లా ప్రాంతాల నుంచి దైవ సేవకులు హాజరయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి మరి బిషపులు, పాస్టర్లు మరి హాజరయ్యారు. నేషనల్ బిషప్ కౌన్సిల్ ద్వారా సామాజిక, ఆర్థిక అనేకమైనటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ, అలాగే ఎంతోమంది బలహీనులు, బడుగు వర్గాలకు సంబంధించినటువంటి వారు, పేదలు ఎవరైతే ఉన్నారో వారిని నిపుల్స్ కమిటీ ద్వారా ఆదుకోవడం జరుగుతుంది. ఈరోజు ఇంత అద్భుత రీతిగా కడపలో ఈ మీటింగ్ జరగడం చాలా సంతోషాన్ని నింపుతుందని, అలాగే బిషప్గా నేను ఈరోజు మరి ఆర్డినేషన్ తీసుకోవడం జరిగింది. నా పేరు మల్లెం విజయభాస్కర్. మరి క్రిస్టియన్ మైనార్టీ మరి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులుగాను, అలాగే కడప జిల్లా ప్రాంతం నాయకులుగాను కొనసాగుతూ ఉన్నాను. క్రైస్తవులపైన ఏ సమస్య వచ్చినా మరి వాటి విషయంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మరి క్రైస్తవ యొక్క పాస్టర్ల సమస్యలను, సామాజిక పరమైన సమస్యలను, క్రైస్తవకు సంబంధించిన ప్రతి ఒక్క విషయంలో కూడా మేము ముందుంటాం. ఈ విధంగా నేషనల్ బిషప్ కౌన్సిల్ ద్వారా ఇంకా అనేక కార్యక్రమాలు జరగాలని, ఈ విధంగా ప్రతి చోట మరి ఈ యొక్క నిపుల్స్ కమిటీ ద్వారా కమిటీలు వేయడం, అలాగే క్రైస్తవ సామాజికాన్ని వృద్ధిపరుస్తూ అనేక సమస్యలు పరిష్కరిస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి నిమిత్తమై మా యొక్క వంతు కృషి చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా పేరు మల్లెం విజయభాస్కర్. నేను కడప జిల్లా ఇండిపెండెంట్ పాస్టర్స్ జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్నాను. ఈరోజు ఎన్ఐబి కౌన్సిల్ ఆధ్వర్యంలో కడపలో బిషప్ల, లీడర్ల, పాస్టర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశం ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అవసరం. ఎందుకంటే ఆధునిక మానవుడు అన్నీ ఉండి కూడా అశాంతితో అలమటిస్తున్నాడు. ఈరోజు మతాల వారీగా, కులాల వారీగా, జాతుల వారీగా, ఉపకులాల వారీగా, ప్రాంతాల వారీగా, భాషల వారీగా అడ్డుగోడ నిర్మించుకొని ఆధునిక మానవుడు అశాంతితో అలమటిస్తున్నారు. ప్రతి మతము కూడా ఫైనల్గా బోధించేది మానవత్వం. అది క్రైస్తవ మతం కావచ్చు, హిందూ మతం కావచ్చు, ఇస్లాం మతం కావచ్చు, సిక్కు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, హిందువులు కావచ్చు, ప్రతి మతము ఫైనల్గా చెప్పేది మానవత్వం. కానీ ఇటీవల కాలంలో కొన్ని మతాల్లో కొందరు, అందరండి కాదు, కొందరు ఆ మానవత్వాన్ని విస్మరించి పరమతాలను ద్వేషించడం, ఆ నేపథ్యంలో సమాజంలో అశాంతి నెలకొంటుంది. కాబట్టి ఈ అశాంతిని పోగొట్టాలంటే ప్రతి మతము మానవత్వం అన్నిటికంటే మిన్న అనే కోణంలో ఆలోచించే విధంగా ఈనాడు ఆధ్యాత్మికవేత్తలు ప్రతి మతంలో
అటు క్రైస్తవ మతంలో బిషప్లు కానీ పాస్టర్లు కానీ వీళ్ళందరూ కూడా మతంతో పాటు మానవత్వం అనే విధంగా అన్ని మతాల వాళ్ళు ఆచరించాలి అనే ఒక సందేశాన్ని ఈరోజు ఇవ్వడం జరిగింది సమాజానికి. అది చాలా అవసరం ఈనాడు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు పశ్చిమాసియాలో కానీ ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క మత ఘర్షణలు అనేది ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి పరమత సహనం అనేది ఎంతో అవసరం. అన్ని మతాల సారాంశం ఒక్కటే, మానవత్వం అనే సందేశం కోసం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది.